లేదు మామ, చాలా రోజులు ఫోన్ చేశారు, ఏదో విషయాలు. చెప్పాలి మామ. ఏంటి సంగతి? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఏం లేదు, మోదీ వస్తున్నాడు కదా, అలాగే నిన్నటి నుంచి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు బైక్ ర్యాలీ కోసం. కుర్రలందరినీ పోగేసి తీసుకెళ్తున్నాం. ఒరే అసలు మీకు సిగ్గుందా మామ అసలు? ఏరా అంత మాట నీకు? ఇప్పుడు ఏంట్రా రే, ఇంత జరిగిన తర్వాత కూడా ఆ టీడీపీ వాళ్ళు ఫోన్లు చేశారని చెప్పేసి వాళ్ళ కోసం కుర్రోళ్ళు తీసుకుని వెళ్తున్నారు చూడు. నిజంగా సిగ్గు లేదురా బాబు మనకి అసలు. ఆ? అంత మాట నీకు? నిన్న చూడలేదా నువ్వు? మాసేన రాజేష్ గారు ఏమని వీడియో ఎలా వదిలాడో మన పవన్ అన్న గురించి నెగిటివ్గా. మొన్న మొన్న ఏం జరిగింది మామ? ఈ వర్మ గారు ఏం చేశాడు? వాళ్ళ కొడుకు భవిష్యత్తు కోసం ఏమని పవన్ అన్న గురించి ఎంత నెగిటివ్గా ఒక వీడియో వదిలేదు, చూసావు కదా? ఏం మామ ఇంత జరుగుతున్నా సరే అయినా సరే వీళ్ళు పిలిచారని చెప్పేసి ఓ ఎగేసుకుంటూ మన వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటి మామ అసలు? ఏంటంటారా ఇప్పుడు? కదా మన మన నాయకులే కదా గెలిపించుకుంటున్నాం. ఏంటి మామ నిజంగా? అవునా మామ, మన నాయకులే కదా గెలిపించుకున్నదా? అలాగే నువ్వు అంటున్నావు సరే. అయితే ఒక మాట చెప్పు మామ, మీరు నిజంగా మన నాయకులే గెలిపించుకుంటే, నిజంగా టీడీపీ వాళ్ళకి ఆ విధంగా ఆ ఇంటెన్షన్ ఉండుంటే, మరి మాసేన రాజేష్తోని వర్మతోని నెగిటివ్గా పవన్ అన్న గురించి ఎందుకు ఈ వీడియోస్ రిలీజ్ చేశారు? నీ దగ్గర ఆన్సర్ ఉందా దీనికోసం? లేదు, ఉండదు. ఎందుకంటే ఈ నిజాలు మామ. అండ్ ఇంకోటి అడిగితే చెప్పు, అసలు ఆ సీట్ ఎవరిది మామ అసలు? అసలు మంగళగిరి సీట్ అన్నది ఎవరిది? పవన్ అన్న కావాలని చెప్పేసే కదా ఈ లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గురించి ఆ సీట్ వదిలేసే కదా పిఠాపురంలో పోటీ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎంత చేస్తా ఉన్నా సరే వీళ్ళు ఏంది మామ ఇలా ఎన్ని పోట్లు పొడిచి మన పవన్ అన్ని ఓడిపించడానికి చేస్తున్నారు? అవసరమా ఇలాంటి? కాదురా, ఇలాంటి నా కొడుకుని సపోర్ట్ చేయడం అవసరమా మనం? చూద్దాంరా. కాదు, వాళ్ళు మనకి ఇలా చేసినప్పుడు ఈసారి నిజాలు కూడా మనం కూడా బయటికి తీసుకొద్దాం. మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపోతాడని వాడికి తెలుసు, మనకి తెలుసు. కానీ కూటమిలో అలయన్స్లో ఉన్నామని చెప్పేసి మనోళ్ళే మౌత్ పబ్లిసిటీ చేసుకొని లోకేష్ గారు గెలుస్తాడురా బాబు, మంగళగిరిలో గెలుస్తాంరా బాబు అని చెప్పేసి మనోళ్ళే మౌత్ పబ్లిసిటీ చేయడం వల్ల కొంచెం పాజిటివ్ టాక్ వచ్చింది. మరి వీళ్ళు ఎంత చెత్త పనులు చేస్తున్నారు కదరా పవన్ అన్న గురించి ఇంత నెగిటివ్గా. మనము చేద్దాం ఈసారి నుంచి. మన అన్న గురించి మన వాళ్ళు అంత నెగిటివ్ చేస్తున్నప్పుడు మనము చేద్దాం. మనం ఇలా అనుకుంటున్నామమ్మా, కానీ అన్న ఇలా అనుకోవట్లేదు కదా, మనమే ఏదో తప్పు చేస్తున్నాము అనేసి అనుకుంటున్నాం. లేదు మామ, మన అన్న అనుకున్నా అనుకోకపోయినా సరే మనం చెయ్యాల్సిందే. ఎందుకు మామ? ఆయన వరకు ఇవన్నీ వెళ్ళాయో వెళ్ళలేదో నాకైతే తెలియదు మామ. గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ ఇది మామ. నిజంగా పవన్ కళ్యాణ్ నిజంగా గెలిస్తే నిజంగా గెలుస్తాడంటే 1,00,000 మెజారిటీ అది ఇది అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. అది నిజంగా అందులో నిజంగా అందులో నిజంగా అంత ఇది ఉండుంటే మనం ఎందుకు మామ సినీ యాక్టర్లను తెప్పించుకొని వాళ్ళని తెప్పించుకొని వీళ్ళని తెప్పించుకోవాలని అవసరం మనకి ఏముంది చెప్పు? నిజంగా అదే మాట నిజమైతే. లేదు మామ, ఇదంతా లోకేష్ గారి దగ్గరుండి చేస్తున్న మాట మొత్తం. అరే నేనైతే ఒకటే చెప్తున్నా చూడు, కరెక్ట్గా కొడితే గట్టి కొడితే 4 రోజులు ఉంది మామ. ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు. ఆ లోకేష్ గారు మంగళగిరిలో ఎలా గెలుస్తాడో చూద్దాం. నిజాలు చెప్తాం ఈసారి. మొన్న మీటింగ్ లో కూడా కుర్రలు తక్కువయ్యారు, సడన్ గా ఫోన్ చేసుకొని జనసేన కుర్రలు అందరికి ఫోన్ చేసి తెప్పించుకొని నాలుగు గంటలు చేసాం. చివరికి అలా అని పెట్రోల్ కూడా డబ్బులు లేక అడిగితే ఇంజనని అన్న టైప్లో కూడా మాట్లాడారు. అదేమో అదే చెప్తున్నాను. అందుకనే ఇప్పుడు ఏం జరిగినా ఎంత జరిగినా సరే అన్నీ నోరు మూసుకొని ఉన్నామా మన పవన్ అన్న గురించి. ఇంకా అవేం వద్దు. మన పవన్ అన్న గురించి ఇంతలా చేస్తేనే, ఇంతలా అయితే ఇప్పుడు కూడా మనం రియాక్ట్ అవ్వకపోతే మన అంత ఎదవలు ఎవడో ఉండడు. నిజంగా చెప్తున్నాను మామ. నేనైతే మాత్రం మా వాళ్ళందరికీ చెప్తా, లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతాడు. ఇదైతే మాత్రం పచ్చి నిజం. అది వాస్తవం. అవును మరి. జనసేన లేకపోతే అసలు అదే అక్కడ. అందుకనే మామ. లేదు మామ, చెప్పండి మామ, ఈసారి నుంచి చెప్పేద్దాం. ఈసారి మనం ఎంత పబ్లిసిటీ చేసాం మామ ఆడి కోసం, లోకేష్ గారి కోసం. ఎన్ని త్యాగాలు చేసాం మామ. ఆఖరికి సీట్లు కూడా వదులుకొని పవన్ అన్న పిఠాపురం వస్తే ఈ లోకేష్ గారు ఇలా చేస్తాడా? ఆ నామినేషన్ రోజు మొత్తం నా టీడీపీ వాళ్ళకి ఇష్టం లేదు, అదే మన జనసేన వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఆ రోజు ఆల్మోస్ట్ 250 మందిని దింపాను నేను కుర్రోళ్ళు. అదేమో నిజంగా మేము చెప్తున్నాం కదా, మనం అనుకుంటున్నాం వాళ్ళు అనుకోవట్లేదు. ఒక్కటే పాయింట్ ఈ 4 రోజులు మన వాళ్ళందరికీ చెప్పు. ఈ 4 రోజులు కూడా ఒక్కటే పాయింట్ మీద క్లియర్గా ఉండాలి మనం. లోకేష్ గారు మంగళగిరిలో
మావా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళందరికీ డబ్బులు ఇస్తుంటారు, మన జనసేన వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వట్లేదు. అది ఇంకా తెలియట్లేదు ఇంకా ఎవరికైనా ఇప్పుడు. అదేమో చెప్తున్నాను కదా ఎలా చూస్తున్నారంటే ఇంకా ఇల్లు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇంక లోకేష్ గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు అది ఇది అలాగని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న ఆట ఇదంతా. చూద్దాం ఎలా గెలుస్తాడు లోకేష్ గారు, ఎలా గెలుస్తాడో మనం చూద్దాం. ఏం మనకు రావా గేమ్స్, మనం ఎలా స్టార్ట్ చేయాలో మనకు తెలియరా పవన్ అన్న గురించి. నేను మీరేమంటారులే మళ్ళీ ఇంకా మీరు అప్ చెప్పారు కదండి బాధ్యత అనేది నేను అలాగా చేస్తున్నాను. లేదు మామ ఏం వద్దు, చేద్దాం గట్టి కొడితే 4 రోజులు ఉంది. మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అందరికి గ్రూపుల్లో అన్నిటికి మెసేజ్లు పెడతా ఉండు. ఇదే నిజం చెప్దాం. ఆడు ఎలా గెలుస్తాడో చూద్దాం. మంగళగిరిలో లోకేష్ గాడు బొక్కగాడు ఏం గెలుస్తాడు బొక్కగాడు. ఒక్కగాడు మన పవన్ కళ్యాణ్ నోటిస్తాడా? పిల్లలు కూడా అదే చేస్తున్నారు. అన్న ఇష్టం లేదమ్మా మీ వల్ల వస్తున్నామో మొహం చూడుతున్నాను తర్వాత మన మొహం చూసుకోవాలి, మీ వల్ల వస్తుంది తప్ప మనకైతే అసలు ఇష్టం లేదు ఇందులోకి వెళ్ళడం అనేసి అంటున్నారు. నేనే ఏదో సర్ది తిప్పుకొని ఏదోలాగా బలవంతంగా తీసుకొని వస్తున్నాను, అయినా విశ్వాసం లేదు వీళ్ళందరికీ. లేదు మామ అసలు ఆ లోకేష్ లంచగొడుకు ఎలా గెలుస్తాడో చూద్దాం ఈసారి మంగళగిరిలో. చెప్తాను గుర్తు పెట్టుకో, రాసి పెట్టుకోమా. మీకు అర్థమవుతున్నా? గారు ఉన్నారు కదా లాన్యానికి జస్ట్ అలా దిగినంతనే ఆల్మోస్ట్ ఆ సరంగులోకి 100 మంది అలా దగ్గరికి వచ్చారు. మనం ఇట్లాగా చేసుకొని 12 దగ్గర దిగుతాడు, 12 దగ్గరికి ఇంతమంది వెళ్ళాలి అని ఎంతో గింజుకొని చేస్తున్నాం మనం. అదే మామ ఇంకో గట్టి కొడితే మనకి 4 రోజులు టైం ఉంది. మౌత్ పబ్లిసిటీ మనమే ఇచ్చాము. ఒకప్పుడు ఆడి గెలవడానికి మనమే పబ్లిసిటీ ఇచ్చాము. ఈ రోజు వాళ్ళు చేసిన పనులకి చిరాకు దింగి నిజాలు ఏంటన్నది ప్రజలకు చెప్తాము. లోకేష్ గారు అయితే మాత్రం ఎలా గెలుస్తాడో చూద్దాం మంగళగిరిలో. నా బొక్కగాడు డిపాజిట్లు కూడా రావు చూడు లోకేష్ గారికి చెప్తున్నా, డిపాజిట్లు కూడా రావు. బతుకు ఆడు మన వాళ్ళు పవన్ అన్న చూసి వెళ్తున్నాం తప్ప లేకపోతే ఆడ మొహం చూసి కూడా వెళ్తాడు ఆడు అమ్మ చెప్తున్నాను. ఒక్కగాడు ఆడేయరు వద్దు మామ, బూతులు వచ్చేస్తున్నాయి లోకేష్ గారు ఆడును. ఒక్కగాడు మామ చెప్తున్నాను కదా. మీరేం చెప్పట్లేదు, మేము ఇప్పుడు మీరు అక్కడ పిఠాపురంలో ఉండిపోతున్నారు అందరూ, మేము ఏం చేయాలో నాకు మీరు పైన తాగరేస్తున్నారు, మేము ఏం చేస్తున్నాం. లేదు మామ చెప్తున్నాను కదా, ఇప్పుడున్న గ్రౌండ్ రియాలిటీ ఏంటన్నది నీకు చెప్పాను కదా మామ. ఈసారి అసలు ఆ లోకేష్ గారు అనేది గెలవడు మామ. గెలవనివ్వకుండా చేసేది ఎవరో తెలుసా? మన జన సైనికులే లోకేష్ గారిని మంగళగిరిలో ఓడగొడతారు. గుర్తుపెట్టుకో, ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. జూన్ 4వ తారీఖున మనం మాట్లాడదాం. తర్వాత ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు 2-3 కూడా మేము క్యాండిడేట్స్ ఇలా వైసీపీలోకి వెళ్ళిపోతాము అనేసి మొన్నటి నుంచి అంటున్నారు. ఎందుకు మావా మన జనసేనలో ఉండమను, వద్దు. ఆ పప్పుగాడి గురించి ఆడి గురించి ఆ లోకేష్ గాడి గురించి ఆ బొగడాగాడి గురించి మనం ఇది చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన అవసరం మనకు లేదు మామ. మన మెయిన్ టార్గెట్ ఒకటే మామ, ఆడిని లోకేష్ గారిని మంగళగిరిలో ఓడగొట్టాలి. అదైతే మాత్రం ఈ జన సైనికులు అయితే మాత్రం ఈ 4 రోజులు కష్టపడాలి దీనికోసం. అది గుర్తుపెట్టుకోండి మామ. సరే మామ అయితే వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఈ లోకేష్ వల్ల ఏం పట్టించుకోవట్లేదు. అందుకని ఈ కేసులు చిన్న చిన్న కేసుల్లోనే ఇరిగిపోమ్మంటుంది. కానీ మళ్ళీ ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ రెస్పాన్స్ లేదు, మేము వెళ్ళమన్నామా మేము చేయమన్నామా మీరెవరు అనేసి అంటున్నారు. ఆడికి గుత్త బలుపు ఎక్కువైపోయింది మామ. ఆడి గెలుపు కోసం మనం చేస్తా ఉంటేనేమని ఇంకో ఇలాంటి పలుపు మాటలు మాట్లాడే మనల్ని ఇంత చులకనగా చూస్తున్నాడు. గెలవనివ్వను మనం గుర్తుపెట్టుకో మామ. ఆడి గెలవడు. నేను రాసిస్తా కావాలంటే బెట్ట కూడా కడతా. నిజం చెప్తా ఉన్నాను చూడు, లోకేష్ గాడు మంగళగిరిలో ఓడిపోతున్నాడు. జూన్ 4వ తారీఖున చూడు, వాడికి మినిమం డిపాజిట్లు కూడా రావు. ఇంకొక హైలైట్ పాయింట్ నేను చెప్తా చూడు, వాడగొట్టేది ఎవడో తెలుసా? మన జన సైనికులే. అదైతే మాత్రం గుర్తుపెట్టుకో. ఇది సరే మామ.